అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసి ఆయన చెప్పాలంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు రకరకాల ప్రొఫెషన్స్ లో ఉండొచ్చు, లేదా సేల్స్ లో ఉండొచ్చు. నేను 24 సంవత్సరాల నుంచి సేల్స్ లో ఉన్నాను. నా ఏజ్ 20-21 అప్పుడు నేను సేల్స్ లోకి వచ్చాను. నా గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఆర్టీసీ కండక్టర్, నేను కండక్టర్ జాబ్ కంటే కూడా సేల్స్ లో బెటర్ గా ఉంటుందని వచ్చాను. సో 2006-2007 సంవత్సరంలోనే మార్కెటింగ్ కూడా సంవత్సరానికి ₹1 కోటి ఎలా సంపాదించవచ్చు నేను సంపాదించాను మార్కెటింగ్ కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా మార్కెటింగ్ జర్నీ అంతా కూడా సక్సెస్ఫుల్ జర్నీ లాగా సాగింది. బట్ ఈ రోజున ఏం డెప్త్ లేకపోతే ఈరోజు మార్కెట్ సెవెరల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. సో అవసరం ఏదైనా మన సొంతంగా చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజున రియల్ ఎస్టేట్ లో ఒక మంచి అవకాశం తీసుకుందామని చెప్పి నేను ఒక కంపెనీ పెట్టి ఈరోజు మౌంట్ వ్యాలీ రిసార్ట్ ని వెంచర్ ని చేయడానికి ప్రిపేర్ క్రమంలో ఒక కామన్ ఫ్రెండ్ ఒకరిని తీసుకొచ్చి మన సార్ పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు నేనేదో ఎక్కువ గొప్పగా చేశాననే కాదు, బట్ నా వరకైతే ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ మార్కెటింగ్ లైన్. ఒక ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుంచి ఈ రోజు నేను ఒక మార్కెటింగ్ పర్సన్ గా మంచిగా సక్సెస్ అయిన ఈ మాట ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఈ రోజున రియల్ బూమ్ అనే ఆపర్చునిటీని నేను ఎందుకు టేకప్ చేశాను అనేది కొంతమందికి ఆ డెప్త్ అర్థం కావాలని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఏంటంటే రియల్ బూమ్ అనేది డిఫరెంట్ సర్వీసెస్ ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేటే కాకుండా డిఫరెంట్ సర్వీసెస్. దాంట్లో రియల్ ఎస్టేట్ తో పాటుగా నాకు నచ్చిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఈ క్లబ్ మెంబర్షిప్. శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున ₹30,000 క్లబ్ మెంబర్షిప్ ఇస్తాను. ఇదే భారతదేశంలో ఈ క్లబ్ మెంబర్షిప్ అనేది 1827లో స్టార్ట్ అయింది. బెంగాల్ క్లబ్ మెంబర్షిప్ అనేది 1827లో స్టార్ట్ అయింది నార్త్ ఇండియాలో. మన సౌత్ ఇండియాలో మద్రాస్ క్లబ్ అనేది 1831లో స్టార్ట్ అయింది. అలా మ్యారేడ్ క్లబ్స్ అని రకరకాల క్లబ్స్ అని ఈ రోజున మన టౌన్ లో రకమైన క్లబ్స్ అన్ని దేనికంటే మనిషి ఒత్తిడిలో ఉండే మనిషి, కష్టపడే మనిషి వాళ్ళ ప్రొఫెషన్స్ పరంగా, వాళ్ళ వృత్తుల పరంగా, వాళ్ళ కెరీర్ పరంగా కాస్త రిలాక్స్ కావాలనే కాన్సెప్ట్ అది. చూపించడానికి చెప్పాలంటే ఈ రోజు రియల్ బూమ్ లో ఒక మంచి అవకాశాన్ని నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఈ రోజుకి చేతిలో డబ్బులు పడకపోవచ్చు. ఎందుకు ఆపర్చునిటీ తీసుకున్నాం అంటే ఈ రోజున రియల్ ఎస్టేట్ తో పాటుగా రకరకాల సర్వీస్ తో పాటుగా ఈ క్లబ్ మెంబర్షిప్ అనేది రాబోయే కాలంలో చాలా పెద్ద బిజినెస్ కావాలి. ఫ్రాంక్ చెప్పాలంటే ఒక్క 2 నిమిషాలు ట్రై చేసుకోవచ్చు సార్. లంచ్ టైం అంటే నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యానండి. దాదాపు యావరేజ్ గా ఈ అవకాశం ఎందుకు తీసుకోవచ్చు అనేది మనం అర్థమవుతుందండి. యావరేజ్ గా 19 లక్షల ఇండియాలో 90 lakhs అండి ఒక క్లబ్ మెంబర్షిప్ వాల్యూ. యావరేజ్ గా 19 లక్షలు. ఈ రోజు దాదాపుగా 11,200 మంది మాత్రమే ఈ రోజు డిఫరెంట్ క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నారండి.